నమస్కారం అందరికీ. అడ్వకేట్స్ సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే వచ్చి ఒక 15 డేస్ అయింది. సో ఆ అప్డేట్ అనేది నేను ఇప్పుడు చూసాను. అది ఆ అప్డేట్ ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే LLB పూర్తి చేసి క్రిమినల్ లాలో 0 నుండి 3 సంవత్సరాల వరకు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఏంటంటే ఈ ఉద్యోగం ఫుల్ టైం ఉద్యోగం అని చెప్పారు. అలాగే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ప్రతి నెల 25,000 రూపీస్ హానోరేరియం కింద ఇవ్వబడుతుందండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్టులో ఎంపికైన తర్వాత ఇతర ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదండి. అలాగే ఫైనల్ డేట్ వచ్చేసి టుమారో అండి, అంటే 8/5/2026 ఈవినింగ్ 5 o'clock లోపల ఇచ్చేయాల్సి ఉంటుంది. సో అంటే నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మరి రేపే లాస్ట్ డేట్ ఒకటి. సో తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే దీనికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అడిగారండి స్టేట్ బార్ కౌన్సిల్ వారిది. అలాగే బార్ మెంబర్షిప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన ఎక్కడైతే ఏ బార్లో అయితే ప్రాక్టీస్ మీరు చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు బార్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైతే చదువుకున్నారో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా కావాలని చెప్పారు. ఐడి ప్రూఫ్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అలాగే ITR కాపీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాపీస్ ఏమైనా ఉంటే అవి మీరు పెట్టవచ్చు, లేకపోతే లేదు. సో ఇవన్నీ చేసుకుని ఏం చేస్తారంటే సెల్ఫ్ అటాచ్ చేయాల్సి ఉంటుందండి. మీ అంతటి మీరే స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. అవి చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అవి పంపాలన్నమాట. సో ఇందులో ఈ జాబ్లో మీకు డ్యూటీస్ ఏముంటాయి అంటే రిమాండ్ అక్యూజ్డ్ని కలవాల్సి ఉంటుందండి. అలాగే బెయిల్ వర్క్ అనేది ఉంటుంది. అలాగే మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో ట్రయల్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లీగల్ ఎయిడ్ అసిస్టెన్స్ లీగల్ ఎయిడ్ సేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా క్రిమినల్ లీగల్ ఎయిడ్ రిలేటెడ్ పనులు చేయాల్సి ఉంటుందండి. సో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ని డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అలా డౌన్లోడ్ చేయడం రాకపోయినట్లయితే నేను మన ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో ఇది చాలా మంచి అవకాశం అండి. అలాగే ఈ యొక్క విషయాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ లేదా జూనియర్ అడ్వకేట్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.